రొమ్మరమ్మ డోరి పెట్టుకొని గ్యారెంటీ పెట్ట తల మీద పెట్టుకొని నాగలకొండ పట్టు వెంట బయలుదేరుతుడు దేవుడు. అయ్యో సాయివారు నా దేవుడు తండ్రి రావరా పచ్చగడ్డలేసుకొని పరిణామని బట్టి మారుతుంది గంగ. ఈ గంగలకే మీరు ఎంత దాటాలని ముక్కల కాజపల్ల వెచ్చడి దేవుడే పడి మూడు ముందు బిడ్డు దేవుడు హర్రే బిడ్డకి వేరు వారి చక్కని దేవుడు చంపదే ఏనాడు మద్దతుండు దేవుడే. చంపడైన వారి పుట్టి పుట్టి మరి ఇప్పుడు ఇక్కడ బండారు 2 కుప్పలు పోసిండు. 2 కుప్పలు 2 గుడ్లు తయారైంది. 2 గుడ్డలు 2 భార్యలు 4 పిల్లలు పిల్లల పీడి 2 కుక్కలు మరి గుడ్డి చల్లి కూరవాడు తండ్రి 12 ఏళ్ళకు సంసారం చేసినట్టుగా 2 గుడిసెలు నడమ బూడిది పెట్ట మీద ఆనగడ చెట్టు 12 ఏళ్ళకు సంసారం చేసినట్టు చేసిండు. అక్కడ సంసారం బూడిది పెట్ట మీద రొమ్మరమ్మ వేసుకొని అమ్మా ఇప్పుడే దానం చేపించి నెత్తి దూసి నెత్తి కొప్పు నిండా మళ్ళీ పూరు పెట్టి కౌల మన్నం పెట్టి ఇప్పుడే కడప దాటినో లేదో ఏమో దుంకబడుతుంది. ఏమైందమ్మా? ఏమో నాకు బోర్ అవుతున్నది కాదు కూరల కారం ఇట్లా ఎక్కువైందేమి? కూరల కారం కాదమ్మా మంటగిట్లా దుంకునేమో నేను అనుకుంటున్నా. అట్లా నాకెందుకో ఎన్న లేదు ఇలా అగలు పూర అవుతున్నది. అయ్యయ్యో తమ్మల సంగసారి ఎందుకొరకంటే ఒకనాడు తినమందు వరుసనాది కారమందు నా యొక్క మేనబావ నేను ఈనాడు మా ఆడవరం అక్క ఇళ్ళలు మేము తానానికి అంట పోతా ఉంటే బావి కాడ ఈనాడు మరి ఈనాడు మా యొక్క బావ ఈనాడు ఏర వచ్చినాడు మేనబావ వేరే ఏర వచ్చండు గప్పుడు చెర వచ్చి బామా కామరాతే అని చెప్పి కామరాతి నీ కొరకు నేను నవరుకొండ పట్నం అంట వస్తున్న బామా కామరాతే నేను ఆడదాకా అక్కడ
కడగన్న పడ్డ వేడికెళ్ళి ధర్మాయే పట్టం పోదామన్నాడు. ధర్మాయే పట్టం లోపల ఈనాడు శివదేవి లగ్గ మాడుతానన్నాడమ్మా. ధర్మాయగిరి పట్టం పోదామని మా బావ వలిస్తే నేనే ఏమంట వాడ వరకిందంటే ధర్మాయగిరి పట్టం మొత్తం రాలేదు బావి కాడికి తాగడానికంట వచ్చిన మా వీరయ్యా నీ మాట మీద ధర్మాయగిరి పట్టం నేను ఎట్లా వచ్చినంటే బావా వీరయ్యా రేపటికల్లా మీ యొక్క మాకాడ ఏమంటది బావి కాడ కొడుకున్న మంచి నాశంతే చెట్టు కాడ కొడుకున్న చెట్టు నాశంతా అని వీరయ్యా ఎండు తాకులేదు కాలుకు ఖర్చు పట్టలేదు ముక్కు తొట్ల ఈనాడు ముళ్ళు లేదు అని వీరయ్యా చెట్టు పేరు నాడు పెడుతుందని చెప్పి నేను ఈనాడు ఒక్క 3 గడిగల పాన పెట్టేసిన బావ వీరయ్యా 3 గడిగల పాన ఏమంట పెట్టినట్టే అయ్యో బావా బీరయ్య ఇయ్యాల నీకు నేను అత్త కాని బావా బీరయ్య మరి లేకవరంగా మా తల్లి గారు ఈనాడు సాటుకు బావా బీరయ్య గుమ్మడికాయలంత బంగారం రాసి పెట్టుకొని వచ్చిన 3 గడియల గుమ్మడికాయలంత బంగారం తీసుకొని నేను వెనుక మరి వత్త బీరయ్యా నేను 3 గడియల పాని ఏనాడు బావి కాడ పెట్టొచ్చిన్నాడు మా బావ ఏమంట వలికెండు బావా కామరాజు 3 గడియలు నువ్వు పాని పెట్టిపోతున్నావు గాని 7 గడిగల దాకా చూస్తా 11 గడిగల దాకా చూస్తా కామరాతి 11 గడియల నాటికి నువ్వు ఒకవేళ రాలేవనుకో నిన్ను లగ్గమాడుకున్నా కానీ నీ చేతులు నప్పేటి కటాడికి నువ్వు లగ్గమాడుతానన్నాడు. అగో అది కాకపోతే పట్టణంలో పచ్చవూస వారసే ఎర్రవూస ఎత్తడిగా లెంకపోతారు అచ్చగానే వేసేవన్నా బిచ్చగానే వేసేవన్నా సాది సన్నాసి వేసేవన్నా కట్టుకొని నన్ను తీసుకుపోతానన్నాడు. ఇలా మరి నగలకొండ పడమని బాధకు సప్పుడు డిబడి సప్పుడైనా పడుతున్నదమ్మా వాడే కావచ్చు వీడే కావచ్చు మా బావనే వీడే వచ్చిండు రాజుల కసిరి కాడిపోయి నువ్వు మా నాయన నరభూపతి మహారాజుతో ఏమంట చెప్పాలి మన ఊరు బిచ్చగాడు పర ఊరికి పోకుంటా పర ఊరు బిచ్చగాడు మన ఊరికి రాకుంటా తిరిగి వాళ్ళ కడిగి వరగా పెట్టి నాడు సందు అయిన కాడ నాడు సారకేశ్వరు నడిపించి కచ్చిన దుర్గల కప్పకుండా నాయకుల కావలి పెట్టు మనమ్మ తమ్మల సింగసాని ఇటువంటి మాట వారి వాడ కామరద్దు వారి తమ్మల సింగసాని తోడు ఏనాడు చెప్పిందో మంగళ కత్తుల మాడు వారి ఏనాడు విన్నాడు తమ్మల సింగసాని కొండ పట్టం లోపల అయినా రాజురారి కసులు పెరిగిపోతుందని చెప్పి తమ్మల సింగసాని వెళ్ళిపోతుంది ఇక సింగసాని రామ
సింగసారి బిడ్డ బాల కామరాజు మంగళేతల మాల మీద ఆయన విధంగా దూసి పుడిచి కొప్పులేసి బట్టి నా బిడ్డ తాను కావనుండమంటే నా బిడ్డ విడిచిపెట్టి నా కసిరి కాడికొచ్చిన బిడ్డ అయ్యో రాయన సింగసారి రామ మల్ల సింగసారి రామ సింగసారి రామ రామదేవి వచ్చినవి రామ వచ్చినవి రామ రామదేవి వచ్చినవి రామ వచ్చినవి రామ నా బిడ్డ కాలరాతి రామ కామరాతి కోరకన్న రామ నువ్వు ఎలా వచ్చినా రామ బిడ్డకి వచ్చిన బిడ్డ బిడ్డ నా బిడ్డ కామరాజు విడిచిపెట్టి రాజుల కసిరి కాడికి వచ్చినావంటే ఎంత ఆపదే నా దానికి రావాలి నీకు వచ్చిన ఆపదేమో నాకు చెప్పు ఇంత వింటావు రాజా వచ్చిందాడా ఆప సంపత్తి చెప్పలేదు రాజా నీ బిడ్డకు ఆప సంపత్తి ఏమొచ్చిందంటే నాడు మీ తండ్రి ఏనాడు వారి తాత శివల దొంది మహారాజు తాత శివల దొంది మహారాజు వచ్చిన కొడుకు బేటికి ఊరు బిడ్డలు తాగడ పోయినాడు ఎక్కడికి అన్ని శైవతమైన వచ్చిందాట పైకాడికి వచ్చి చిన్న బిడ్డ కామరాజు తండ్రి రెట్టలు పట్టి బామా నీ కోరకని నాలుగొండ పడ వస్తున్నా సరే బామా నేను వచ్చేదవరా నువ్వు నాకు దొరికినావు బామా కామరాటి ఇక్కడ బామా నాకు ఏనాడు దొరికినవా సరే బామా ఇరికేడు వై బామా ధర్మానికి పట్టము లోపల భీమరా కట్టుకు బామా భీమప్ప లగ్గమంటే రాజు లగ్గమంటే రాజ్యాలు వెళ్ళినాయి దేవుడు లగ్గమంటే దేశాలు వెళ్ళినాయి అది కాకపోతే దేవాల దేవతలు అక్కడ భీమరాజు పట్టుకున్నారు ధర్మానికి పట్టం వెళ్ళిపోయి బామా చదువు లగ్గం చేసుకుందామని చెప్పి నీ శైలం మీద వలుకుతుంటే ఈ బిడ్డ కామరాజు తెలివేళ ఆడబిడ్డ చెప్పి ఓ బాబా బీరయ్య నేను ధర్మానికి పట్ట మాత్రం రాలేదు ఈ కారంద పడి లోపల కలిసి సోమన బాగా స్థానానికి కదా వచ్చిన ఒకవేళ బాబా నీ మాట పట్టుకొని ధర్మానికి పట్ల వస్తుంటే రేపటికన్నా బాబా నీతో కూడా సంసారం చేసినప్పుడు ఒకనాడు బాబా నీ యొక్క నాకు లేని పోరు పడుతుంది లేని పోరు పడిన నీ యొక్క మాంగాలు ఏమంటదంటే బాయి కాడ కొడుకున్న బాధ్యత సంతి కింద కొడుకున్నా చెట్టు సంతం చెప్పి పెద్ద పేరణాలు పెడుతుంది అది కాకపోతే బాబా నేను మా యవకు వారి కాబరా చిన్న బిడ్డను నా ఊరి నక్కల మీద వాళ్ళకి పెత్తానం ఇచ్చారు పెత్తానం మీద ఒకటి వరకు మరికాయ బంగారం తీసుకోవచ్చు అని చెప్పిన కాకపోతే 3 కిలో పాలు పెట్టిన అది కాకపోతే ఇప్పుడు మేకని మేకలు చేసిన మొగోళ్ళు లెక్కన చేసిన అరచేత పిల్ల పెట్టి మోసేది నాకు ఇచ్చిందాట గడిలో పోయిన భార్య ఏనాడు పెట్టి వచ్చిన్నాడు నీ సైవతమేవుడు ఏమంటే పలికిందాట బామా కామరతి 3 కిలో పాలు పెట్టిపోతున్నావు 3 గడియలు కాకపోతే బామా 7 గడియల దాకా చూస్తున్నా ఒకవేళ 7 గడియల దాకా నువ్వు రాకపోతున్నా అచ్చగాని వేసమో పిచ్చగాని వేసమో అది వేసమో సన్యాసి వేసమో కట్టుకొని వచ్చి బామా నావడకొండ పట్టం లోపల పచ్చ ఊస వారేసి ఎర్ర ఊస ఎర్రగా ఎదుగుపోతారు ఆ రకంగా మామ అచ్చగాని కోసం మినన్నా పిచ్చగాని కోసం మినన్నా వచ్చి తీసుకొని పోయి బామ ధర్మాగిరి పట్టణంలో నేను లగ్గ మాడకున్నా చేతులున్న బామ బోడి కర్రకన్నా లగ్గ మాడుతున్నాడ ఈ పొద్దు పట్టం పట్ట మంది పోయి అడ్డి పెట్టి 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 కొట్టుకున్న సౌండ్ వస్తుందట అని వ్యసం కట్టుకొని వచ్చిందో పిచ్చాని వ్యసం కట్టుకొని వచ్చిందో సారు సన్యాసి వ్యసం కట్టుకొని వచ్చిందో బిడ్డ